అందరికీ ఒక్కొక్కటి ఉంటుంది. ఆ ఒక్కటికి కాపాడుకోవడానికి చేసే ప్రయాణాలే ఈ జీవితం. నీకు కూడా ఒకటి ఉంటుంది. ఆ ఒక్కటిని ఎలా కాపాడుకుంటావు అనేది లైఫ్. అర్థం కాలేరా? నేను అనేది నిన్నరా, ఇప్పుడు నీకు పిచ్చకాయ ఉన్నది. రే మనం ఫ్యామిలీ రెస్టారెంట్లో ఉన్నా, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు నీ దగ్గర ఒక పుచ్చకాయ ఉంది, నా దగ్గర ఒక పుచ్చకాయ ఉంది. నీకొకటి కత్తి అయినా కత్తిలా ఉండదైనా రెండోటే ఫ్యామిలీ రెస్టారెంట్. అందుకే మీనింగ్ చెప్తున్నా. కత్తి కావాలని అనుకుంటావు, అది నాతో ఉంటే బాగుంటుంది, లైఫ్ నాతో అంతా బాగుంటుంది అని అనుకుంటావు. అయితే కత్తి నీతో ఉంటే బాగుంటుంది నీ లైఫ్ అని నువ్వు అనుకుంటావు, కానీ ఆ కత్తి నిన్నే కడియద్దని నీకు తెలియదు. అదే ట్విస్ట్. ఇప్పుడు చెప్పేది ఏంటిదిరా? ఇన్రా ఫ్యామిలీ రెస్టారెంట్లో అర్థం చేసుకో. ఇప్పుడు కత్తిలా ఉండే కత్తి కావాలనుకుంటావు, షార్ప్ కత్తి నీతో ఉంటే బాగుంటుందని నువ్వు అనుకుంటావు. కానీ ఆ కత్తికి నువ్వు క్లీన్గా ఉండాలి, పుచ్చిపోయి ఉండకూడదు, ఎర్రగా ఉండాలి. అర్థం చేసుకోరా? ఆ పుచ్చకాయకి అట్రాక్షన్ ఉండాలి, అంటే క్లీన్గా ఉండాలి, బయట గ్రీనరీగా ఉండాలి. అప్పుడు ఏమైంది? కత్తి కడియడానికి బాగుంటుంది, కానీ లాస్ట్కి నువ్వే కట్ అయిపోతున్నావురా. ఇన్ని ప్రయోజనాలు చేసింది అది నేను కడియడానికే. తప్పది, అది తప్పురా, అలా చేయకూడదు. ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నారు నాకు అర్థం లేదు. నాకు రేపు జాబ్ ఇంటర్వ్యూ ఉన్నది, నాకు పైసలు వాళ్ళని దగ్గర కాస్త ఏంద్రాయిలు నీ ప్రాబ్లం ఏం చెప్పు, ఎందుకు చెప్తున్నా నాకు అర్థం అవుతలేదు. సరేలే, తర్వాత మాట్లాడు. బాబు 2 కాఫీ, బ్లాక్ కాఫీ, ఒకటి బ్లాక్ కాఫీ అదిలే, 2 మిల్క్ కాఫీ ఇచ్చేసి. మామిడికి రేపు ఇంటర్వ్యూ ఉంది. అలా అందరు చెప్తారంటారు బాబు. నువ్వు అందరు చెప్పుకో ఫ్యామిలీ రెస్టారెంట్లో.